బీసీ 42% రిజర్వేషన్కు సంబంధించి అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చిన నేపథ్యంలో బీసీల ధర్నా చౌక్ అయితే నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ బీసీల మహాధర్నా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఏందనంటే ప్రభుత్వము 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కోసము కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము ఖచ్చితంగా 40% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి చట్టబద్ధత లేనటువంటి ఆర్డినెన్స్ తీసుకువస్తున్నాడు. కాబట్టి దానికి చట్టబద్ధత లేదు అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలియజెప్పాలి, ఖచ్చితంగా అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. అంటే సార్, ఒకవైపు బీసీలంతా సంబరాలు చేసుకుంటున్నారనేది మాత్రం కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీని సంబరాలు ఎవరు చేసుకుంటారు? కాంగ్రెస్ సంబరాలు మాత్రమే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మళ్ళొక్కసారి బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి బీసీలు మేల్కోవాలి, ఖచ్చితంగా ఇచ్చిన హామీని ఖచ్చితంగా తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే చేసింది తప్ప నీకు ఎక్కడైతే చెప్పండి బీసీ కులగణన పేరిట ఒకవైపు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి అక్కడ పంపించి ఆర్డినెన్స్ గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 33% ఆర్డినెన్స్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగినది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం ఉదాహరిస్తుంది? మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు పోవడం, మళ్ళీ ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక బోగసు, ప్రజలను మోసం చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక మోసం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా బీసీ వాళ్ళకి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేంద్రము బీజేపీలో బీసీకి వ్యతిరేకము, మేము బాగానే ఉన్నామంటున్నారు. గతంలో మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసింది? ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ రెండు కూడా కేంద్రంలో ఉన్నాయి కదా. కాబట్టి చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఏంటంటే దీన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసే నేపంతో తప్పించుకోవాలని చూస్తుంది కాంగ్రెస్.